కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తు గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే నాయక్ గారి కత్తెర గుర్తుకే వీరన్న నాయక్ గారి కత్తెర గుర్తుకే గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో కత్తెర గుర్తు గుర్తుని గెలిపిద్దాం నాయకుని గెలిపిద్దాం కత్తెర గుర్తు గుర్తించుకో రాజవీర నాయకుని గెలిపిద్దాం అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా కత్తెర గుర్తు మీద మన ప్రజలు ఓటేసి గెలిపించగలరని మనమి. మా తండ సమస్యలు డ్రైనేజీలు లేవు, జీపీ బిల్డింగ్ లేదు, సీసీ రోడ్లు లేదు, తార్ రోడ్లు ఒక మన జగన్ తండ టు మల్లె తండ దాకా తార్ రోడ్డు, మన డొంకకి మట్టి పోపియాలి, మన డొంక అంటే జగన్ తండ టు మన సమడ కాడ మట్టి పోపియాలి. మట్టి తండ అభివృద్ధి కోసం ఏ నాటికైనా నేను ఇక్కడనే ఉండి తండకు అభివృద్ధి చేసే బాధ్యత నాది. నన్ను గెలిపించి ప్రజలు ఒకసారి దీవెన ఇవ్వగలరని మనవి. కత్తెర గుర్తుకి కత్తెర గుర్తుకి ఓటేసి గ్రామ ప్రజలు గెలిపించగలరని మనవి. గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ధరావతి వీరన్న నాయక్ సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడినందుకు మా తండ ప్రజలకి ఎంతో గౌరవకరంగా ఉన్నారు. ఎందుకంటే మా తండలో సమస్యలు చాలా ఇతిరతిగా ఉన్నాయి. డ్రైనేజీలు లేవు, ఎక్కడ పోయినా తార్ రోడ్లు మంచిగా లేవు, డ్రైనేజ్ మురికాలు లేవు, జీపీ బిల్డింగు లేదు, లైటింగ్ లేదు, ప్రజల్లో మళ్ళీ చెప్పండి గత 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఏ నాటికైనా ప్రజల్లో తిరిగిన వ్యక్తిని నేను. ప్రజల కోసం తిరుగుతున్నాను ఇప్పుడు దాకా. ఒకసారి ఈ అవకాశం ఇవ్వగలరని ప్రజలకి చాలా చాలా రుణపడి ఉంటాను. తండ కోసం అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ బాధ్యత తండ ప్రజల మీద ఉంది. ఒక్కసారి కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని మనవి. లేకున్నా సీసీ రోడ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు నేనే వేయించిన. అన్ని విధాలుగా నా పదవి లేకున్నా నేను చేసే పనులు చేసుకుంటూ వస్తున్నా. ఈ ప్రజలకి నేను చెప్పేది ఒకటే, మంచి వ్యక్తిని ఎన్నుకొని కత్తెర గుర్తు మీద నా ఓటు వేసి గెలిపించగలరని మనవి. చెప్పిన విధంగా గ్రంథాలయము తమ్ముడు చెప్పిన వాగ్దానం మధ్య నేను హామీ ఇస్తున్నా. అన్ని పనులు చేపించే బాధ్యత నాదని కోరుకుంటున్నాను. అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వీరన్న నాయక్ గారి కత్తెర గుర్తుకు మన ఓటు. వీరన్న నాయక్ ఈ గత 10 సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఉండి చిన్న చిన్న సమస్యలు మిషన్ భగీరథ అయింది. చిన్న సమస్యలకి అన్నీ అందుబాటులో ఉండి మంచి వ్యక్తి కాబట్టి పార్టీ అభ్యర్థిగా సపోర్ట్ చేస్తూ కత్తెరగా గుర్తు మీద ఓటేసి గెలిపించగలం. ఓకే, నమస్కారం అందరికీ. ముఖ్యంగా మా అన్నకి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక యంగ్ యువతుడు వస్తేనే ఏదైనా చేంజ్ చేయడానికి సాధ్యమవుతుంది అనేసి కోరుకుంటున్న విధంగానే ధరావతి వీరన్న గారు కత్తెర గుర్తు తీసుకొని మా ఊరికి రావడం, ఎలాంటి తోకలు ఉన్న అక్కడ చేస్తా అని చూపించడం మాకెంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఆయన వెనకాల ముందు ఉండి మేము వెనక నుంచి నడిపిస్తామనేసి మా అన్న వాళ్ళు కార్యకర్తలు ముందుంచి కోరుకున్న విధంగానే ఈ విధంగా రావడం జరిగినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా మేము చదువుకున్న విద్యార్థులు ఏది కోరుకుంటున్నామంటే క్రీడా ప్రాంగణం కావాలనేసి, అదేవిధంగా దూరం నుంచి వస్తున్నాం, హైదరాబాద్లో చదువుకోవడానికి ఇబ్బంది అయ్యి ఫీజులు కట్టలేక ఉన్నాం కాబట్టి ఒక గ్రంథాలయం అనేది ఏర్పాటు చేసినదనుకో దానికి మేము ఎంతో కృతజ్ఞతలుగా తెలుసుకుంటాం. అదేవిధంగా జాబ్ ఎవరికి వచ్చినా కూడా మేము మీ వల్లనే సాధ్యమైంది అనేసి కూడా అనుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి ఆ గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేసేసి, ఆ డ్రైనేజ్ సిస్టమ్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మా ఊర్లో. అదొకటి స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేపించేసి ఎలాంటి
ఇబ్బందులు లేకుండా ఇంకా కొన్ని డెవలప్మెంట్ పనులు అనేసి వేరే ఊర్లతో కంపేర్ చేసుకునే విధంగా మన ఊరిని అభివృద్ధి చేసుకుంటూ అలా ముందు సాగిపోతే ఎంతో కృతజ్ఞతలు మనం తెలుపుకున్నట్టే ఉంటుంది. అదేవిధంగా ఈసారి కాకుండా నెక్స్ట్ టైం ఏ టైం కూడా ఇలాంటి యువతనే కోరుకోవడానికి అందరు ఆసక్తి చూపించే విధంగా చేస్తే అందరు సంతోషంగానే ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఏ డిసీజ్గా అయినా ఏ ప్రాబ్లం అయినా వచ్చినా కూడా చిన్న మెడికల్ కిట్ అనేది కూడా ఏర్పాటు చేపించడం అనేది, లేకుంటే చిన్నపిల్లలకి కావాల్సిన వసతులు ఏమైనా ఉన్నా కూడా లేకున్నా కూడా పెద్ద వృద్ధులకి ఇలాంటి డెవలప్మెంట్ చేసి ఈ స్టేట్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళిపోవడానికి మా తండ ఒక గుర్తింపు సాధిస్తే దానికన్నా మించింది మాకేం వద్దు అనేసి కోరుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చిన మా అన్నయ్యకి అయితే కత్తెర ఓటేసి మేము గెలిపిస్తామనేది మనవి చేస్తున్నాం. ఇంటింటికి నల్లాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు మనకు అవకాశం ఉన్నంత సేపు చేపించిండు పని. అది కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సర్పంచ్ అయినాక మీరు ఏం చేయదలుచుకున్నారు కూడా చెప్పాలి కూడా. నేను సర్పంచ్ అయినాక మురికి కాలువలు, సిసి రోడ్లు, జీపీ బిల్డింగ్లు, కాలువలు, మళ్ళా డొంక మట్టి అది పోపించాలని కోరుకుంటున్నాను.